ఉత్తరాఖండ్‌లో భారతీయ జనతా పార్టీ మొన్న వాస్తవంగా ఉత్తరాఖండ్‌లో ఒకసారి అధికారంలోకి వచ్చినప్పుడు రెండోసారి ఓడిపోవడం నడుస్తా ఉంటది. రాజస్థాన్‌లో గూడా అదే తీరుంటుంది. రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఒకటే గాబట్టి మొన్నటిసారి బీజేపీ ఓటమి ఖాయమని అందరూ భావించారు. ఈవెన్ సర్వేలన్నీ కూడా అట్లాగే తేలినాయి. కానీ చిట్ట చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీ అక్కడ రెండవసారి వరుసగా విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 2 అసాధ్యం అనుకున్నటువంటి దాంట్లో సుసాధ్యం చేసింది. అయితే ఆ తర్వాతన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఘన విజయమే సాధించింది. ఇప్పుడు ఉత్తరాఖండ్‌కి సంబంధించి పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఏం డ్రామా చేస్తుంది, ఈవీఎంలు మేనేజ్ చేశారు, లేకపోతే గనక దాని పేరేంటారు ఈసీ ద్వారా చేశారు అన్నటువంటిది. అట్లాంటి నాటకాలు చాలా ఆడొచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు స్థానిక ఎన్నికలు. ఇందులో ఏ మ్యానిపులేషన్ చేయడానికి వీల్లేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ 190 స్థానాలు గెలిచింది ఏకంగా. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 98 మాత్రమే గెలిచింది. ఇతరులు 52 గెలిచారు. అదే సందర్భంలో